10వ తరగతి ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నమస్కారం. మీరు త్వరలో రాయబోయే గణితం పరీక్షకు సంబంధించి నిన్న పేపర్ 1 అధ్యాయాలను చాలా విపులంగా మీరు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము పేపర్ 2కు సంబంధించిన అధ్యాయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. మనకు ముఖ్యంగా పేపర్ 2లో 8వ చాప్టర్ నుంచి 14వ చాప్టర్ వరకు అనగా 7 అధ్యాయాలు దీంట్లో వస్తాయి. దీంట్లో ఫస్ట్ అధ్యాయం స్వరూప త్రిభుజాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. దాని తర్వాత వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖల గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఈరోజు గణితం పేపర్ 2కి సంబంధించినవి చూద్దాం. మనకు గణితం పేపర్ 2కు మీరు రాయబోయే పరీక్షకు మార్కులు వచ్చేసి 40 మార్కులు ఉంటాయి. ఈ 7 అధ్యాయాల నుంచి బ్లూ ప్రింట్ ప్రకారము ఈ 40 మార్కులకు ప్రశ్నపత్రం తయారు చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ప్రశ్నపత్రం తెలుసు మీకు. అదేవిధంగా ఈ 7 అధ్యాయాలను కూడా మీరు చాలా చక్కగా 1-2 సార్లు మీకు రివిజన్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయి, వేటి మీద మనం ఈ సందర్భంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈజీగా మనం ఎక్కువ మార్కులు సంపాదిస్తామో వాటిని ఎక్కువగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు అధ్యాయం 8 స్వరూప త్రిభుజాలు. ఈ స్వరూప త్రిభుజాలను మనము 4 భాగాలుగా విడగొట్టుకొని చదువుకున్నట్టయితే ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం కూడా గుర్తుండే అవకాశాలు ఉంటాయి. సో మనకు స్వరూప త్రిభుజాల్లో 4 అభ్యాసాలు ఉన్నాయి. 8.1, 8.2, 8.3 అండ్ 8.4. సో దీన్ని మనం కూడా ఇప్పుడు అదే విధంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనము అభ్యాసం 8.1 వరకు గల కొన్ని పదజాలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఫస్ట్ అభ్యాసం 8.1 వరకు ఒక టాపిక్ వచ్చేసి స్వరూప పటాలు, రెండవది స్వరూప త్రిభుజ ధర్మాలు, మూడవది వచ్చేసి థేల్స్ సిద్ధాంతం, నాలుగవది వచ్చేసి రేఖాఖండమును విభజించుట. ఈ టాపిక్స్ మనకు అభ్యాసం 8.1 వరకు గల టాపిక్స్. ఫస్ట్ స్వరూప పటాలు. స్వరూప పటాలని వేటిని అంటారు అని మనకు క్లియర్గా అవగాహన ఉండాలి. చాలా సింపుల్. ఒకే ఆకారం గల పటాలను స్వరూప పటాలు అంటారు. స్వరూపతక గుర్తు ఇది. తర్వాత స్వరూప పటాలు తెలుసుకుందాం. దాంతోపాటుగా సర్వసమాన పటాలంటే కూడా ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ నేర్చుకుందాం. ఒకే ఆకారం మరియు ఒకే పరిమాణం గల పటాలను సర్వసమాన పటాలు అంటారు. దాన్ని మనం ఈ గుర్తుతో సూచిస్తాం. ఓకే, తర్వాత అయితే దీనిపై ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. ఏవైనా 2 చతురస్రాలు స్వరూప పటాలు అవుతాయా అనే ప్రశ్న రావచ్చు. అప్పుడు జవాబు అవును, ఏవైనా 2 చతురస్రాలు ఎల్లప్పుడూ కూడా స్వరూపాలు అవుతాయి. ఎందుకు చూద్దాం. ఒక 2 చతురస్రాలని తీసుకుందాం. ఇవి 2 స్వరూప పటాలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇవి 2 2 డైమెన్షనల్ పటాలు. ఒక పొడవు వెడల్పు, ఇక్కడ కూడా పొడవు వెడల్పు. ఈ పటంలోని పొడవు వెడల్పు ఈ పటంలోని పొడవు వెడల్పుకు ఒకే నిష్పత్తిలో పెరగడం జరుగుతుంది. కాబట్టే ఎల్లప్పుడూ కూడా 2 చతురస్రాలు స్వరూప పటాలు అవుతాయి. మరి ఏవైనా 2 దీర్ఘ చతురస్రాలు స్వరూప పటాలు అవుతాయా చూద్దాం. ఇవి 2 దీర్ఘ చతురస్రాలు. ఇవి స్వరూప పటాలు అయ్యే అవకాశం ఉందా? కొన్ని సందర్భాలలో అవుతుంది, కొన్ని సందర్భాలలో కావు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, 2 కొలతలు పొడవు వెడల్పు. ఇవి ఎట్లున్నాయో దీని పొడవు
వెడల్పుకు అనుపాతం సమానంగా లేదు. ఇక్కడ పెరుగుదల చాలా తక్కువ ఉంది, ఇక్కడ పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అందువలన రెండు దీర్ఘచతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలు కావు. కాబట్టి ఇక్కడ మీరు స్వరూప పటాలు అనేసరికి గుర్తుంచుకోవాల్సిన అంశము ఒకే ఆకారం గల పటాలను స్వరూప పటాలు అంటారు. దాని తర్వాత రెండు చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూప పటాలు అవుతాయి. రెండు సమబాహు త్రిభుజాలు కూడా ఎల్లప్పుడూ స్వరూప పటాలు అవుతాయి. రెండు వృత్తాలు కూడా ఎల్లప్పుడూ స్వరూప పటాలు అవుతాయి అని గుర్తుంచుకుంటే హాఫ్ మార్క్ 1 మార్క్ అని మనము ఇక్కడ కవర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్వరూప త్రిభుజ ధర్మాలు ఒక్కసారి చూసుకుందాం. నేను రెండు త్రిభుజాలను తీసుకుంటా, స్వరూప త్రిభుజాలను ABC, PQR. ఇవి రెండు స్వరూప త్రిభుజాలు. అయితే ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఏవైనా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే వాటిలో అనురూప కోణాలు సమానం. అనురూప కోణాలంటే కోణం ఏకు ఇది అనురూపం, కోణం బికు కోణం క్యూ అనురూపం, కోణం సికు కోణం ఆర్ అనురూపం. వీటిని మనం అనురూప కోణాలు అంటారు. దాన్ని ఈ విధంగా రాయొచ్చు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, తర్వాత యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇది ఒక ధర్మం. తర్వాత రెండవది అనురూప భుజాల నిష్పత్తులు సమానం. అనురూప భుజాలు సమానంగా ఉండవచ్చు కొన్ని సందర్భాలలో వాటి యొక్క నిష్పత్తులు కూడా సమానం ఉండవచ్చు. అంటే అనురూప భుజాలు తీసుకుందాం. ఏబికి అనురూప భుజం పిక్యూ, బీసీకి అనురూప భుజం క్యూఆర్, ఏసీకి అనురూప భుజం పిఆర్. సో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ పాయింట్? అనురూప భుజాల నిష్పత్తులు సమానం. సో అనురూప భుజాలు ఏవేవి? ఏబి పిక్యూ. ఏం చెప్పుకుంటున్నాం? వాటి యొక్క నిష్పత్తి. బీసీకి అనురూప భుజం క్యూఆర్, వాటి యొక్క నిష్పత్తి. ఏసీకి అనురూప భుజం పిఆర్. ఈ అనురూప భుజాల నిష్పత్తులు అన్నీ కూడా ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. ఓకే, సో ఇవి మూడు సమానంగా ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది మనము స్వరూప త్రిభుజ ధర్మాల కింద ఒక టాపిక్గా మనము చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని నుంచి కూడా మనకు జనరల్గా హాఫ్ మార్క్ 1 మార్క్ ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఒక ప్రశ్న చూద్దాం ఇక్కడ మనం. ఇప్పుడు ఈ అనురూప భుజాల నిష్పత్తులను కే అనుకుంటే, అనురూప భుజాల నిష్పత్తులను కే అనుకుంటే, ఒకవేళ కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఒకవేళ కే గ్రేటర్ దెన్ 1 అయిందనుకుందాం, అప్పుడు మొదటి త్రిభుజము రెండవ త్రిభుజం కంటే పెద్దదిగా ఉంటుంది. కే గ్రేటర్ దెన్ 1 అయితే ఫస్ట్ త్రిభుజము సెకండ్ త్రిభుజం కంటే పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు వస్తుంది? ఇక్కడ లవం పెద్దగా ఉంటే గ్రేటర్ దెన్ 1 వస్తుంది. కాబట్టి మొదటి త్రిభుజము రెండవ త్రిభుజానికంటే పెద్దదిగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ కే లెస్ దెన్ 1 అయితే, కే లెస్ దెన్ 1 అయితే మొదటి త్రిభుజము రెండవ త్రిభుజం కంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ విధంగా తీసుకోవచ్చు. కే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే రెండు సేమ్ ఉంటాయి. కే గ్రేటర్ దెన్ 1 అయితే మొదటి త్రిభుజం పెద్దగా ఉంటుంది. కే లెస్ దెన్ 1 అయితే మనము
మొదటి త్రిభుజం చిన్నగా, రెండవ త్రిభుజం పెద్దగా ఉంటుంది. దాన్ని మనం స్కేల్ గుణకం అని కూడా అంటారు. అప్పుడప్పుడు దీని నుంచి ఒక 1/2 మార్క్ 1 మార్క్ ప్రశ్నలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది స్వరూప త్రిభుజాల యొక్క ధర్మాలు. నెక్స్ట్ టాపిక్ థేల్స్ సిద్ధాంతం. దీన్నే మనము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని కూడా చెప్పుకుంటాం. ఒక్కసారి దాని యొక్క నియమం తెలుసుకుందాం, దానికి సంబంధించిన పటం తెలుసుకుందాం, దానికి సంబంధించిన గణిత వివరణ కూడా తెలుసుకుందాం. ఈ విధంగా చదువుకున్నట్టయితే మనకు దానిపై ఆధారపడిన ఎటువంటి సమస్యనైనా మనము ఈజీగా సాధించగలుగుతాం. ఫస్ట్ చూద్దాం థేల్స్ సిద్ధాంతం. థేల్స్ లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించును. ఇది థేల్స్ సిద్ధాంతం లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. దీని పట రూపంలో తీసుకుంటే మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీచిన సమాంతర రేఖ, ఒక భుజానికి ఏ భుజానికైనా గీసుకోవచ్చు. కానీ మనకు సులువుగా అర్థం కావడానికి, ఈజీగా ఉండడానికి మనం బీసీ భుజానికి ఒక సమాంతర రేఖను గీద్దాం. ఈ సమాంతర రేఖ ఏబీని డి వద్ద, ఏసీని ఈ వద్ద ఖండించింది. దానికి డిఈ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను అంటే ఏబీని ఏసీని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే చూడండి, దాని అర్థం ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ ఏఈ బై ఈసీ. ఇది థేల్స్ లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం. మళ్ళీ ఒకసారి వినండి. 3 అంశాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నియమం, దానికి సంబంధించిన పటం, దానికి సంబంధించిన గణిత వివరణ. ఈ విధంగా ఒక నియమాన్ని మనం గుర్తుంచుకున్నట్టయితే ఎక్కువ కాలం గుర్తుండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతం కాబట్టి, ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీచిన సమాంతర రేఖ మిగిలిన 2 భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించును. పటం, దాని యొక్క గణితం వివరణ. ఈ విధంగా మీరు చదువుకుంటే దీనిపై మనం సమస్యలను చేయవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న సమస్య మన బుక్లో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, త్రిభుజం ఏబిసిలో డిఈ సమాంతరం బీసీ, ఏడి విలువ 3 సెంటీమీటర్లు, డిబి విలువ 5 సెంటీమీటర్లు, ఏఈ విలువ 6 సెంటీమీటర్లు అయితే ఈసీ విలువ ఎంత? ఇదొక ప్రశ్న తీసుకుందాం. త్రిభుజం ఏబిసిలో డిఈ సమాంతరం బీసీ అయితే ఏడి, డిబి, ఏఈ ఇవ్వడం జరిగింది. ఈసీని కనుక్కోవాలి. ఇటువంటి లెక్క జనరల్గా 1 మార్క్ కింద, అప్పుడప్పుడు 2 మార్క్స్ కింద కూడా రావచ్చు. దీన్ని చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ దానికి సంబంధించిన పటం దించాలి. పటం దించిన తర్వాత అక్కడ వాల్యూస్ మనం ప్రతిక్షేపిద్దాం. ఏడి 3, డిబి 5, ఏఈ 6, ఈసీ మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు మనకు డిఈ సమాంతరం బీసీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం అక్కడ మనం నియమం చెప్పుకున్నప్పుడు గణిత రూపంలో వివరణ చెప్పిన అది మనకు చాలా ఇంపార్టెంట్. ఏముంది? ఎస్, ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. సో ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ సులువుగా వస్తుంది. చూడండి ఒకసారి. 3/5, 6/2,
ఈసీ. దీన్ని అడ్డగుణాకారం చేస్తే 3EC ఈజ్ ఈక్వల్ 5 into 6. EC ఈజ్ ఈక్వల్ 5 into 6/3. 3 1s 3 2s. సో EC ఈజ్ ఈక్వల్ 10 centimeters. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం 1 మార్క్ లేదా 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. దీని ఆధారపడి ఇంకా కొన్ని లెక్కలు ఎక్స్లలో ఇవ్వచ్చు. దీని విలువ 2x + 3, దీని విలువ x - 3, దీని విలువ x + 2, దీని విలువ x - 3. ఈ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనం సేమ్ పద్ధతిలో చేస్తే చివరికి మనం x విలువను కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇంకా దీనిపై ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మీకు పుస్తకాల్లో ఉంటాయి. వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనము ఈ థేల్స్ సిద్ధాంతము దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకొని మార్కులలో సాధించే అవకాశం ఉంటుంది. ఇకపోతే రేఖాఖండంను విభజించటం. ఇది చాలాసార్లు 4 మార్కుల ప్రశ్నగా, కొన్నిసార్లు 2 మార్కుల ప్రశ్నగా కూడా రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక్కసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఖండమును విభజించుట. ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే, ఏదైనా ఒక రేఖాఖండాన్ని 2:3 2:3గా విభజించండి అని అడగడం జరుగుతుంది. ఏదైనా ఒక రేఖాఖండం, మన ఇష్టం ఉన్నంత కొలత కూడా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో 5 సెంటీమీటర్ల రేఖాఖండాన్ని తీసుకొని దాన్ని 2:3 నిష్పత్తిలో విభజించండి అని అడిగే అవకాశం కూడా ఉంది. మరి అటువంటప్పుడు ఏం చేయాలి చూద్దాం ఒకసారి. ఇది నిర్మాణాల కిందికి వస్తుంది. ఓకే, 4 మార్కులకు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని ఈ స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ దీనికి సంబంధించిన చిత్తుపటం దించాలి. దాని తర్వాత మెయిన్ పటం, ఇక్కడ నిర్మాణ క్రమము, ఉపపత్తి. ఈ 4 అంశాలు మనం రాయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తుపటం. ఇది ఒక AB అనే 5 సెంటీమీటర్ల రేఖాఖండం. ఓకే, సో దీన్ని మనం 2:3గా విభజించాల్సిన అవసరం ఉన్నది. సో ఈ లవము హారము కలిపితే మనకు ఎంత అవుతుంది? 5. కాబట్టి ఏ వద్ద ఏబీకి క్రింది వైపుకు కొంత అల్పకోణంతో ఒక కిరణాన్ని గీసుకుందాం. గీసుకొని ఎంతనా కోణం, ఏ ఇద్దరిది కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. కోణం అల్పకోణం ఉంటే సరిపోతుంది. ఓకే, పక్క వాళ్ళతో కంపారిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరి పటం వాళ్ళకే వస్తుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము దీన్ని 5 సమభాగాలుగా విభజించుకోవాలి. ఈ కిరణాన్ని 5 సమభాగాలుగా. ఓకే, చేసుకున్న తర్వాత ఈ చివరి బిని E1 E2 E3 E4 E5, ఈ బిని E3 E5ని మనం స్కేల్ తోటి కలుపుకుందాం. తర్వాత 5 భాగాలు అయిపోయినాయి. ఇక్కడ ఎంత ఉంది? ఫస్ట్ 2 భాగాలు. కాబట్టి E1 E2 లవం చూడాలా. దీన్ని మనం ఏం చేయాలా? దీనికి సమాంతరంగా ఈ బి E5కి సమాంతరంగా E2 నుంచి ఒక సమాంతర రేఖను గీయాల. గీసినట్టయితే ఈ ఏబి రేఖాఖండము 2:3గా విభజించడం జరుగుతుంది. వీలైతే మీరు తీసుకొని చూడండి, ఒక 5 సెంటీమీటర్ల రేఖాఖండం తీసుకొని దాన్ని 2:3గా విభజించండి. మీరు చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా ఇటు ఇక్కడ 2 సెంటీమీటర్లు వస్తుంది, అక్కడ 3 సెంటీమీటర్లుగా వస్తుంది. సో 2 మార్కుల ప్రశ్నకు మీరు చేసేయండి. కానీ ఎప్పుడైనా 4 మార్కుల ప్రశ్న వస్తే మాత్రం కంపల్సరీగా చిత్తుపటం గీయండి 4 మార్కుల ప్రశ్నకు. తర్వాత ఫేర్ పటం, తర్వాత నిర్మాణ క్రమం, తర్వాత ఉపపత్తి. ఈ స్టెప్స్ని కంపల్సరీగా ఫాలో అయితే మనకు ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. ఒకవేళ ఇది 2 మార్కులకు వస్తే మాత్రం కొంత స్కిప్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇది మనము అభ్యాసం 8.1 వరకు గల ముఖ్యాంశాలు, అందులో నుంచి కొన్ని లెక్కల్ని తీసుకొని ఇక్కడ చర్చించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ అభ్యాసం 8.2. ఈ అభ్యాసం 8.2లో మనకు మళ్ళీ 4 అంశాలు ఉన్నాయి.
మొదటిది కో నియమం, రెండవది భూ 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 అంటే భుజము 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 నియమం. తర్వాత భుజము కోణము భుజము నియమం. ఈ 3 నియమాలని వీటిని త్రిభుజాల స్వరూప నియమాలని చెప్పుకుంటారు. ఈ 3 నియమాలు మనకి ఇక్కడ 10వ తరగతిలో స్వరూప త్రిభుజాలలో ఉన్నాయి. వీటిని కూడా ఏ విధంగా చదువుకోవాలా, ఇంతకుముందు మనం తేల్స్ సిద్ధాంతాన్ని చెప్పుకున్నాం. ఏంది? ఫస్ట్ నియమము నోటికి గుర్తుండాలి, తర్వాత దానికి సంబంధించిన పటము, తర్వాత దానికి సంబంధించిన గణిత రూపంలో రాయడం లేదా గణిత వివరణ. ఈ విధంగా మనము ప్రతి ఒక్క నియమాన్ని మీరు గుర్తుంచుకున్నట్టయితే మీకు 1 మార్క్ లేదా 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ నుంచి కవర్ అవుతాయి. తర్వాత ఇక ఈ చాప్టర్కే, ఈ అధ్యాయానికి అత్యంత ఇంపార్టెంట్ ప్రశ్న ఇంకోటి ఉంది. అది స్వరూప త్రిభుజం నిర్మించుట. ఓకే, సో ఈ 4 అంశాలను తీసుకుంటే మనం అభ్యాసం 8.2 వరకు కూడా కవర్ చేసినట్టుగా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కో నియమం. నేను నియమం చెప్పడం లేదు, మీకు చదువుకోండి. భూ నియమము, భూ నియమం కూడా చదువుకోండి. నేను జస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ కో నియమం నుంచి చూద్దాం. ఇట్లా పటం ఇవ్వడం జరిగింది. ఇది లెక్క ఏబి సిడి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇచ్చి ఏఓసి త్రిభుజం, బిఓడి త్రిభుజానికి స్వరూపమని చూపించండి అని అడిగే ప్రశ్న మనకు 2 మార్కుల కిందగా రావచ్చు. ఇటువంటి ప్రశ్నలు మన పుస్తకంలో చాలా ఉన్నాయి. ఇవి చేయండి, అవి ప్రయత్నించండిలో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి అవగాహన వచ్చే అవకాశం ఉంది. నేను ఒకటి తీసుకున్న దాంట్లో నుంచే చూడండి. దీనికి జవాబు ఏ విధంగా చేయాలి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ 2 త్రిభుజాలని గురించి ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 త్రిభుజం ఏఓసి, నెంబర్ 2 త్రిభుజం బిఓడిలలో అని రాద్దాం. ఏమేం సమానంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనకి దత్తాంశం నుండే ఇది 90 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. ఇది కూడా 90. ఈ సింబల్ ఇట్లున్నా తెలుసు కదా మీకు. ఆ సింబల్ ఇవ్వడం అంటే అక్కడ 90 డిగ్రీలు ఉంటుందని మనకు అక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏమి కోణం సిఏఓ ఈజ్ ఈక్వల్ కోణం ఓబిడి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఫస్ట్ ఎందుకు ఖచ్చితంగా రీజన్ రాయాలి ప్రతి స్టెప్. దత్తాంశం నుండి. ఓకే, తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. 2 సరళ రేఖలు ఖండించుకుంటే ఒక బిందువు వద్ద, 2 సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే 4 కోణాలు ఏర్పడతాయి. 4 కోణాలు 1 2 3 4 4 కోణాలు ఏర్పడతాయి. ఈ 4 కోణాలలో శీర్షాభిముఖ కోణాలు సమానమని మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. దట్ మీన్స్ ఏబి ఒక సరళ రేఖ, సిడి ఒక సరళ రేఖ అయితే ఈ 2 కోణాలు శీర్షాభిముఖ కోణాలు. కావున కోణం ఏఓసి ఈజ్ ఈక్వల్స్ టు కోణం బిఓడి. మళ్ళీ ఇక్కడ కంపల్సరీగా కారణం రాయాలి. ఏమి కారణం? శీర్షాభిముఖ కోణాలు. ఓకే, సో అంటే చూడండి, ఇక్కడ 2 త్రిభుజాలలో కోణానికి సంబంధించినవి 2 సమానమైనవి. కోణానికి సంబంధించినవి 2 సమానమైనవి. కాబట్టి ఇంకేమన్నా చూస్తే ఒకటి గుర్తుంచుకున్నట్టయితే ఈ త్రిభుజంలో
ఈ రెండు త్రిభుజాలలో ఇవి రెండు సమానము, ఇవి రెండు కూడా సమానం. ఆటోమేటిక్గా మూడవ కోణం కూడా సమానం అవుతుంది. ఎందుకు? దేని ప్రకారం? త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే ధర్మం ప్రకారం. కాబట్టి కోణం ACO ఈజ్ ఈక్వల్స్ టు కోణం ODB. రీజన్ కంపల్సరీ. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీల ధర్మం ప్రకారం. ఓకే, ఇది కూడా ఇంకొక కోణం. సో ఈ రెండు త్రిభుజాలను గమనించినట్టయితే ఈ రెండు త్రిభుజాలలోని 3 కోణాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి కో 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 నియమం ప్రకారము ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి. ఏ నియమం ప్రకారం? కోణము కోణము కోణము. ఏవైనా రెండు త్రిభుజాలలో 3 అనురూప కోణాలు సమానంగా ఉన్నట్టయితే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అనేది ఆ నియమం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇలా కన్క్లూజన్ చేయాలి. కో 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 నియమం ప్రకారం ఇవి రెండు స్వరూప త్రిభుజాలు. కానీ ఇక్కడ ఈ పాయింట్ రాసేటప్పుడే జాగ్రత్తగా వహించాలి. ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. రెండు త్రిభుజాలని స్వరూపత అనే గుర్తుతోటి సూచించేటప్పుడు ఆర్డర్ అటు ఇటు అయితే తప్పేది. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా? AOC తీసుకుంటాం. ఫస్ట్ది మనం ఏ ఆర్డర్ అన్నా తీసుకోవచ్చు. సెకండ్ది మాత్రం ది ఆర్డర్కి అనుగుణంగా మారాలి. ఫస్ట్ ఆర్డర్ మనం ఇష్టం, దీనికి అనుగుణంగా నెక్స్ట్ ఆర్డర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ ఏముంది? ఏ. ఈ రెండవ త్రిభుజంలో ఏకు సమానమైన కోణం B. కాబట్టి ఫస్ట్ B తోటి స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో O ఉంది కాబట్టి రెండవ త్రిభుజంలో కూడా O. మొదటి త్రిభుజంలో C. ఈ కోణం దేనికి సమానం? D కోణానికి సమానం. కాబట్టి ఇక్కడ D. ఈ విధంగా ఆర్డర్ రాసినట్టయితే మీరు ఖచ్చితంగా 2 మార్కులు భూ నియమం ఇది తీసుకొని నెక్స్ట్ మనం లాస్ట్ 4th టాపిక్ వెళ్ళిపోదాం. ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయా కావా? ఎస్, మనం దీనికి పేరు పెట్టుకున్నట్టయితే ABC DEF. ఇది చూద్దాం. అనురూప భుజాలను మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 2కు 4 వచ్చింది అంటే 2ని 2తో గుణిస్తే 4 వచ్చింది. 4ను 2తో గుణిస్తే 8 వచ్చింది. 5ను 2తో గుణిస్తే 10 వచ్చింది. కాబట్టి ఒకటే దాంతో గుణిస్తే వచ్చింది. కాబట్టి దీనికి అనురూపం ఇది అనుకోవచ్చు, దీనికి అనురూపం ఇది అనుకోవచ్చు, దీనికి అనురూపం అది తీసుకోవచ్చు. కాబట్టి AB/DE ఈజ్ ఈక్వల్ 2/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. తర్వాత BC/EF అంటే 4/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. తర్వాత AC/DF ఈజ్ ఈక్వల్ 5/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. భూ నియమం ప్రకారం ఇదేం చెప్తుందంటే భూ నియమము రెండు త్రిభుజాలలోని అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటే అవి స్వరూప త్రిభుజాలు అవుతాయని చెప్తుంది. కాబట్టి మనకు త్రిభుజం ABC స్వరూపం. మళ్ళీ ఆర్డర్ కంపల్సరీ. ఇక్కడ కూడా ABకి ఏది స్వరూపం? DE. BCకి EF. సో ఇట్లా రాస్తే 2 మార్కుల ప్రశ్నలు మీరు చేయవచ్చు. మన పుస్తకంలో చాలా ఉన్నాయి లెక్కలు. మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ నియమాలకు సంబంధించిన 1 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ ఈజీగా మీరు మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అభ్యాసం 8.2కు సంబంధించి స్వరూప త్రిభుజాలు నిర్మించుట. ఇది ఈ చాప్టర్లోనే అతి ముఖ్యము. మీ అందరికీ తెలిసే, మీ సార్లు అందరు చెప్పి ఉంటారు, మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. అయినా ఒక్కసారి మనం చిన్నగా గుర్తు తెచ్చుకుందాం. ఏదైనా ఒక త్రిభుజానికి 3/4 రెట్లు ఉండే స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి. ప్రశ్న: ఏదైనా
త్రిభుజం ఏబీసీకి 3/4 రెట్లు ఉండే మరి యొక్క సరూప త్రిభుజం నిర్మించండి. మీ అందరికీ తెలిసే ఇది ప్రాబ్లం, ఆల్రెడీ ఒక్కొక్కరు 10 సార్లు చేసి ఉంటారు. అయినా మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం, గుర్తుకు తెచ్చుకుందాం. ఎందుకంటే కంపల్సరీ ప్రాబ్లం మనకు ప్రతిసారి వస్తుంది. కొంత విలువలు మార్చచ్చు, 3/4 దగ్గర 2/5 అట్లా కొంత మార్పు జరిగే అవకాశం ఉంది, కానీ పద్ధతి మాత్రం సేమ్. సో ఇది 4 మార్కుల ప్రశ్న. దీన్ని మాత్రం ఖచ్చితంగా మనం చిత్తుపటము, మెయిన్ పటము, అంశాలు చూడండి. ఫస్ట్ చిత్తుపటం గీయాలి. చిత్తుపటం కూడా మార్కులు ఉంటాయి. చిత్తుపటం గీయకపోతే మార్కులు కట్ చేసే అవకాశం ఉంటుంది. రెండవది చిత్తుపటం ఆధారంగా మనం మెయిన్ పటాన్ని నిర్మించుకోవాలా. తర్వాత ఏ విధంగానైతే నిర్మించినామో ఆ సోపానాలు, స్టెప్స్ అంటే నిర్మాణ క్రమాన్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఉపపత్తి. ఓకే, చూద్దాం. సో చిత్తుపటం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి జస్ట్ ఒక్కసారి మనం మెయిన్ పటాన్ని గురించే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏదైనా త్రిభుజం ఏబీసీకి అన్నాడు అంటే మన ఇష్టం ఉన్న త్రిభుజం, మన ఇష్టం ఉన్న కొలతల త్రిభుజం తీసుకోవచ్చు. ఓకే, కొన్ని సందర్భాలలో 6 సెంటీమీటర్ల పొడవు గల సమబాహు త్రిభుజం తీసుకోండి అంటాడు. అప్పుడు ఖచ్చితంగా మనము 6 సెంటీమీటర్ల పొడవు గల సమబాహు త్రిభుజమే తీసుకోవాలి. అట్లా కండిషన్స్. కాబట్టి ఇక్కడ మనకు అటువంటి కండిషన్ ఏం లేదు కాబట్టి మనం ఒకటి తీసేసుకుందాం. జనరల్గా మీకు ఎగ్జామ్స్లో ఏవైనా త్రిభుజం యొక్క కొలతలు ఇవ్వచ్చు. 2 భుజాలు ఇచ్చి ఒక కోణం ఇవ్వచ్చు, 2 కోణాలు ఇచ్చి ఒక భుజం ఇవ్వచ్చు, ఒకటే భుజం ఇచ్చి సమబాహు త్రిభుజం అనొచ్చు. ఈ విధంగా త్రిభుజం గురించి అది మీరు ఈజీగా త్రిభుజాన్ని నిర్మించగలుగుతారు. సో ఇక్కడ త్రిభుజాన్ని గీసేసి ఇప్పుడు మనకు మెయిన్ 3/4 రెట్లు ఉండే విధంగా సరూప త్రిభుజం నిర్మించడం. 3/4 రెట్లు ఉండాలా, సరూప త్రిభుజం ఉండాలా. 3/4 రెట్లు అంటే మనం కొత్తగా నిర్మించబోయే స్వరూప త్రిభుజం దీనికంటే పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా? ఒక్కసారి మనం స్కేల్ గుణకం గురించి గుర్తుకు తెచ్చుకుందాం. ఇంతకుముందే చెప్పిన మీకు కే, ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ 3/4 అంటే లెస్ దెన్ 1. సో కే ఈజ్ లెస్ దెన్ 1. కే ఈజ్ లెస్ దెన్ 1. సో మనం నిర్మించబోయే త్రిభుజము దీనికంటే చిన్నగా ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఈ భూమి బీసీకి కొంత కోణంతో, కొంత అల్ప కోణం తీసుకుంటే బాగుంటుంది. ఒక రేఖని గీద్దాం, బిఈ. ఓకే, సో ఇక్కడ 3/4 ఉన్నది, గరిష్ట విలువ 4. కాబట్టి పి నుండి ఒక చాపం, కొంత వ్యాసార్థం, ఎంతైనా కొలత ఉండొచ్చు, ఇది మీ ఇష్టం. సో కొంత వ్యాసార్థంతో ఒక చాపం గీసుకుందాం ఈ బిఈ కిరణం పైన. తర్వాత ఈ వ్యాసార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చొద్దు. మీరు ఫస్ట్ బిఈ ఎంతనే తీసుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే ఒక్కసారి మనం తీసుకున్న దాన్ని మాత్రం మార్చకుండా ఇక్కడ నుంచి ఇంకో చాపం, ఇక్కడ నుంచి ఇంకో చాపం, ఇక్కడ నుంచి ఇంకో చాపం, ఇట్లా 4 చాపాలు గీయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 3/4. ఒకవేళ 3/5 అయితే 5 చాపాలు గీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వాటికి పేర్లు పెడదాం. ఇక్కడ ఈ ఉంది కాబట్టి మీ ఇష్టమైన పేర్లు పెట్టుకోవచ్చు. E1, E2, E3, E4 తీసేసుకుందాం. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి, BE1 ఎంత కొలత ఉంటుందో E1, E2, E2, E3, E3, E4 అవన్నీ సమాన వ్యాసార్థాలను కలిగి ఉండాలా. మీరు వృత్తలేఖంతో చేస్తారు. ఓకేనా? సో తర్వాత వచ్చేసి మనము ఇక్కడ సిని చివరి చాపమైన E4 బిందువుతో కలుపుదాం. స్కేల్ సహాయంతో కలపాల. సిని E4ని కలుపుదాం. ఓకే, తర్వాత స్టెప్లో ఈ E4కి సమాంతరంగా E3 నుండి ఇంకొక రేఖని గీసుకుందాం. మళ్ళీ ఒకసారి చూడండి,
సిని ఈ చివరి చాపం E4 కలిపేసిన, దీనికి సమాంతరంగా ఉండేట్టు ఇంకొక రేఖను E3 నుండి గీసిన. E3 నుండి ఎందుకు గీసిన? CE4కు సమాంతరంగా E3 నుండి ఎందుకు గీసిన? E2 నుండి E1 నుండి ఎందుకు గీయలే? అదే ఇక్కడ మనకు 3, అది గుర్తుంచుకోవాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ 2/4 ఉన్నట్టయితే 2 నుంచి సమాంతర రేఖ గీసుకోవాలి. ఇది ఉండదు, ఇది వస్తుంది. 1/4 ఉంటే ఇక్కడ నుంచి మనం గీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విలువని మనం జాగ్రత్తగా గమనించాలా. 3/4 ఉంది కాబట్టి 4 చాపాలు కింది వైపు గీయాలా. 3వ చాపం దగ్గర మనము సమాంతర రేఖను గీస్తే దీనికి ఏదైనా ఒక పేరు పెట్టుకుందాం. సి ఉంది కాబట్టి C' పేరు పెట్టేసుకుందాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏసీకి సమాంతరంగా C' నుండి ఇంకొక రేఖను గీయాలి. దీనికి ఏసీకి సమాంతరంగా C' నుండి గీయాలి. అది ఇక్కడ ఖండించింది, దీనికి ఏం పేరు పెడుతుందాం? A'. ఈ విధంగా నిర్మిస్తే మనకు స్వరూప త్రిభుజం 3/4 రెట్లు ఉండేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నిర్మించిన స్వరూప త్రిభుజం ఏది? చూడండి, ఇది A', B, C', ఇది. ఈ త్రిభుజం ఇప్పుడు మనకి ఇచ్చిన ఒరిజినల్ త్రిభుజానికి 3/4 రెట్లు ఉండే విధంగా, స్వరూపంగా ఉండే విధంగా గీసిన త్రిభుజం. ఈ విధంగా మనం చేసినట్టయితే మనకు 4 మార్కులు వస్తాయి. చిత్తుపటం తప్పక గీయండి. మెయిన్ పటాన్ని చాలా జాగ్రత్తగా గీయండి. రబ్బర్ని తక్కువ శాతం ఉపయోగించే విధంగా చూడండి. సాధ్యమైనంత వరకు రబ్బర్ వాడకండి. జాగ్రత్తగా ఉంటే రబ్బర్ వాడాల్సిన అవసరం రాదు. తర్వాత నిర్మాణ క్రమం రాయండి స్టెప్ వైజ్గా. తర్వాత ఇవి 2 ఎందుకు స్వరూపాలో ఉపపత్తిలో వివరించాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా 4 మార్కులు సంపాదిస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇదే లెక్కని కొంత డిఫరెంట్గా ఈ స్వరూప త్రిభుజాలు నిర్మించడంలో మనము ఒక లెక్క చూసినాం. ఇప్పుడు రెండవది, ఇది 4/3 రెట్లు, 4/3 రెట్లు ఉండే విధంగా మరొక స్వరూప త్రిభుజం నిర్మించడం. ఇక్కడ 4/3, K = 4/3, దట్ మీన్స్ K is greater than 1. కావున మనం గీసే స్వరూప త్రిభుజం మనం తీసుకున్న త్రిభుజం కంటే పెద్దగా వస్తుంది. ఓకే, సో మళ్ళీ దీంట్లో కూడా మీరు కంపల్సరీగా చిత్తుపటం, మెయిన్ పటం, నిర్మాణ క్రమం, ఉపపత్తి ఇవి కంపల్సరీగా రాయాల్సిన అవసరం ఉంది. జస్ట్ నేను ఒక మెయిన్ పటాన్ని ఒకసారి గీసి చూసుకుందాం. ఏదైనా త్రిభుజం అన్నాడు కాబట్టి తీసుకుందాం. ఓకే, ABC 4/3 రెట్లు. ఇంతకుముందు 3/4 రెట్లు ఉండే, ఇక్కడ 4/3 రెట్లు. పర్వాలేదు, ఈ 3/4 అయినా 4/3 అయినా ఏది ఎక్కువ? 4. కాబట్టి 4 రెట్లు. సేమ్ ఇంతకుముందు మాదిరిగానే మనము 4 చాపాలు తీసేసుకొని బిందువులను గుర్తించుకుందాం. E1, E2, E3, E4. సో ఇది ఇక్కడనే జాగ్రత్తగా ఉండండి. మనము ఇంతకుముందు లెక్కలో 3/4కు E4ను Cని కలపడం జరిగింది, కానీ ఇక్కడ అది చేయొద్దు. ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్, కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. ఓకే, చూడండి, ఏం లేదు. ఇక్కడ ఏం చేయాలంటే మనము E3ని C తోటి కలపాలి. ఇంతకుముందు E4ను Cని కలిపినాం. ఇక్కడ మాత్రం 4/3 అంటే K > 1 ఉంటే ఈ పద్ధతి ఫాలో కావాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ దీన్ని కొంత ఎక్స్టెన్షన్ చేసుకోవాలా. ఈ E4 నుంచి దీనికి సమాంతరంగా మనము ఒక రేఖ గీసుకుందాం. ఓకే, ఈ BCని C వైపు పొడిగించినాం. అప్పుడు CE3కు సమాంతరంగా E4 నుంచి రేఖ గీసినట్టయితే ఇక్కడ C' ఏర్పడింది. ఓకే, ఈ సమాంతర రేఖ గీయడం వృత్తలేఖినితో చాలా జాగ్రత్తగా గీయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కొంత బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ ACకి సమాంతరంగా C' నుంచి ఇంకొక రేఖ గీయండి. దీనికి ACకి సమాంతరంగా C' నుంచి ఇంకొక రేఖ గీయాలి.
అది ఎక్కడ లేదు కాబట్టి ఏం చేయాలి, బీను ఏ వైపుకు పొడిగించాలి స్కేల్ సాయంతో. అప్పుడు మనకు ఇంకొక ఖండన బిందువు దొరుకుతుంది, అది ఏ డాష్. ఇప్పుడు మనకు కావలసిన నిర్మించిన త్రిభుజం ఏది, ఇగో ఏ డాష్ బి సి డాష్. ఇది మనం స్వరూప త్రిభుజం. మనకిచ్చిన త్రిభుజానికి ఇది స్వరూప త్రిభుజము. పెద్దగా వచ్చింది, మనం తీసుకున్న త్రిభుజానికి కంటే పెద్దగా వచ్చింది. ఎందుకు, 4/3 ఉన్నది, అంటే k > 1 కాబట్టి. సో ఈ విధంగా ఈ ప్రశ్నను మనం సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న మీకు ఒకటి, మీరు ఏం చేయండి అంటే 3 లెక్కలని ఒకేసారి చేయండి, కన్ఫ్యూజ్ అనేది పోతుంది. ఏ 3 లెక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేఖాఖండాన్ని విభజించుట 2:3 నిష్పత్తిలో 2/3 రెట్లు ఉండే విధంగా స్వరూప త్రిభుజము, అదేవిధంగా 3/2 రెట్లు ఉండే విధంగా స్వరూప త్రిభుజం. ఈ 3 లెక్కలు ఒకేసారి చేసి చూడండి. దీంట్లో మీకు వీటి మధ్యలో గల తేడాలు, వీటి మధ్య గల ఉన్న కీలకమైన అంశాలు మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీకు ఎగ్జామ్లో ఈ 3 నుంచి ఏది వచ్చినా కూడా అదే లెక్క ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీరు కొంత ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3టిని విభజించి చదవడం కాకుండా ఈ 3టిని ఒకేసారి మీరు మీ కాపీలో ప్రాక్టీస్ చేసి గీసినట్టయితే ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ అవగాహన వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చేయండి లెక్క. సో ఈ విధంగా అభ్యాసం 8.2 వరకు మనకు ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. 1 మార్క్ 4 మార్క్స్ పరంగా, ముఖ్యంగా 2 మార్క్స్ పరంగా కూడా కొన్ని రావచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అభ్యాసం 8.3 నుంచి అభ్యాసం 8.4 నుంచి వస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమి, అభ్యాసం 8.3 అనేది స్వరూప త్రిభుజాల వైశాల్యాల గురించి చెప్తుంది. ఒక్కసారి చిన్నగా చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. స్వరూప త్రిభుజాల వైశాల్యం. ఓకే, త్రిభుజం ఏబిసి స్వరూపం త్రిభుజం PQR అయితే త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజం PQR వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు AB బై PQ హోల్ స్క్వేర్ BC బై QR హోల్ స్క్వేర్ AC బై PR హోల్ స్క్వేర్. ఇదే నియమం, స్వరూప త్రిభుజాల వైశాల్యాల నియమం. ఏంది, ఏవైనా 2 త్రిభుజాలు స్వరూపాలైతే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క అనురూప భుజాల వర్గాల నిష్పత్తులకు సమానం. ఆ 2 త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి యొక్క అనురూప భుజాల వర్గాల నిష్పత్తులకు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో ఇట్లా ఇవ్వచ్చు, జస్ట్ 2 మార్క్స్ ప్రశ్న. 4 విలువలున్నాయి, 1 2 3 4. ఈ 4 విలువలు 1 2 3 4, ఈ 4 విలువల నుండి ఏవైనా 3 విలువలు ఇచ్చి 4వ విలువని కనుక్కోమంటాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ AB PQ ఇచ్చి ABC వైశాల్యం ఇచ్చి PQR వైశాల్యం ఎంత అడగవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ 2 వైశాల్యాల విలువలు ఇచ్చేసి AB భుజం ఇచ్చేసి PQ కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఇటువంటి లెక్కలు మీరు కొంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది మీరు చేసేస్తారు. ఓకే, ఇంకా కొన్ని లెక్కలు ఉన్నాయి, అవి కూడా మనం ఇక్కడ అన్ని లెక్కలు చెప్పుకోవడం మనకు సమయానుకూలంగా కుదరదు. కాబట్టి నెక్స్ట్ అభ్యాసం 8.4కు సంబంధించిన చూద్దాం. ఈ అభ్యాసం 8.4 మెయిన్ మనకు పైథాగరస్ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నది. అంటే బౌద్ధాయన సిద్ధాంతం మనందరికీ తెలిసిందే. ఏంది, ఒక లంబకోణ త్రిభుజంలో ఓకే, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము యొక్క వర్గము, కర్ణము అంటే లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం, కర్ణము యొక్క వర్గము, మిగిలిన 2 భుజాలు. ఇప్పుడు కర్ణం పోయింది కదా, మిగిలిన 2 భుజాలు ఇవి 2 AB PC, మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఇది పైథాగరస్ సిద్ధాంతం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఇది మనం గుర్తుంచుకున్నట్టయితే దీనిపై ఆధారపడిన చిన్న చిన్న రాత లెక్కలు ఉన్నాయి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఒక
20 మీటర్ల గోడ, ఒక ఇంటిలో 20 మీటర్ల గోడ ఉంది. దాన్ని ఏటవాలుగా ఒక 25 మీటర్ల నిచ్చెనను పెట్టడం జరిగింది. ఒక 20 మీటర్ల ఎత్తుగల గోడపై 25 మీటర్ల పొడవు గల నిచ్చెనను ఆనించడం జరిగింది. అయితే నిచ్చెన పాదం నుండి గోడకు మధ్య దూరం ఎంత? నిచ్చెన పాదం నుండి గోడకు గల మధ్య దూరం ఎంత? సో ఆటోమేటిక్గా మనం పటం తీస్తాం, ఇది ఒక లంబకోణం అయిపోతుంది, ఇందులో ప్రతిక్షేపించేస్తాం, మనకు ఆన్సర్ తీసుకొని రావచ్చు. జస్ట్ 1 మార్క్లో ఇటువంటి లెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనము అభ్యాసం 8.3 వరకు 8.4 వరకు చూసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు స్వరూప త్రిభుజాలు ఇంతటితో మనకు అయిపోయింది. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, రేఖాఖండంని విభజించుట, స్వరూప త్రిభుజం నిర్మించుట. ఈ రెండిట్లో ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు పేపర్ 2లో 2వ అధ్యాయం అనగా మన పుస్తకంలో 9వ అధ్యాయం వృత్తమునకు స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. ఓకే, వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. దీంట్లో కూడా 3 అభ్యాసాలు ఉన్నాయి. ఫస్ట్ అభ్యాసం 9.1 వరకు ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. చూడండి, అభ్యాసం 9 వరకు స్పర్శ రేఖ అంటే తెలిసి ఉండాలి, ఛేదన రేఖ అంటే తెలిసి ఉండాలి, ఒక వృత్తానికి ఎన్ని స్పర్శ రేఖలు గీయవచ్చు, ఎన్ని ఛేదన రేఖలు గీయవచ్చు, ఇటువంటి అంశాలు మీరు ఈజీగా చదివేసుకోండి. అదొక అంశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్పర్శ రేఖ పొడవు. ఈ 2 అంశాల మీద మనకు అభ్యాసం 9 వరకు ఉంటుంది. ఒకసారి చూద్దాం. మీకు తెలిసే ఒక వృత్తాన్ని ఒకే బిందువు వద్ద ఖండిస్తే దాన్ని స్పర్శ రేఖ అంటాము, 2 బిందువుల వద్ద ఖండిస్తే ఛేదన రేఖ అంటాము. ఇవన్నీ మీకు తెలిసినవి. ఓకే, సో స్పర్శ రేఖ పొడవు గురించి చూద్దాం. 2 మార్కుల ప్రశ్న కింద వచ్చే అవకాశం ఉంది. ఒక వృత్తం యొక్క కేంద్రము. ఓకే, ఈ వృత్త కేంద్రం నుండి D దూరంలో ఒక P బిందువు ఉంది. D దూరంలో ఒక P అనే బిందువు ఉంది. ఈ P అనే బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖను గీచినట్టయితే ఏ అని పేరు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు OA అనేది వృత్త వ్యాసార్థము, OP అనేది D. ఈ APనే మనము స్పర్శరేఖ పొడవు అంటాం. పటంలో APని ఏమంటాము? స్పర్శరేఖ పొడవు. సరే చూడండి, R వ్యాసార్థం గల వృత్తానికి కేంద్రం O నుండి D దూరంలో గల P అనే బాహ్య బిందువు నుండి ఒక స్పర్శరేఖను గీస్తే పటం ఈ విధంగా వస్తుంది. వ్యాసార్థం, బాహ్య బిందువు దూరం, స్పర్శరేఖ పొడవు. ఇది స్పర్శరేఖ పొడవు. దానికి సూత్రం రాసుకుందాం. √D² - R². √D² - R². స్పర్శరేఖ పొడవుకు సూత్రం √D² - R². D అంటే వృత్త కేంద్రం నుండి బాహ్య బిందువుకు మధ్య దూరం. ఓకే, D అంటే ఏంది? వృత్త కేంద్రం నుండి బాహ్య బిందువుకు గల దూరం. తర్వాత R అంటే ఆ వృత్తానికి సంబంధించిన వ్యాసార్థం. సో జనరల్గా మీకు ప్రశ్న రావచ్చు, ఏమని? 3 సెంటీమీటర్ల వ్యాసార్థము, 5 సెంటీమీటర్ల బాహ్య బిందువు, వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో గల బాహ్య బిందువు నుండి స్పర్శరేఖను గీస్తే దాని పొడవు ఎంత? సో సింపుల్, √D² - R². దట్ మీన్స్ 5² - 3². ఆన్సర్ వచ్చేసి 4. ఈ విధంగా మీరు చేస్తే మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఈ స్పర్శరేఖ పొడవుపై మనకు 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ అభ్యాసం 9.1, అభ్యాసం 9.2.
ఈ అభ్యాసం 9.2 వరకు లో మెయిన్గా మనకు స్పర్శ రేఖలను నిర్మించుట, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇంతకుముందు చాప్టర్లో స్వరూప త్రిభుజాలను నిర్మించడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ స్పర్శ రేఖలను నిర్మించట కూడా అంతే ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి చూద్దాం. ఒక వృత్తం, ఓకే, కేంద్రం, బాహ్య బిందువు, ఓకే, ఈ బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలు రెండు గీయచ్చు, పిఏ పిబి. చూడండి మళ్ళీ ఒకసారి. ఓ కేంద్రంగా గల వృత్తం, కేంద్రం ఓ నుండి పి బాహ్య బిందువు, ఆ పి నుండి గీచిన స్పర్శ రేఖలు పిఏ పిబిలు. దీన్ని ఇట్లా కలుపుకుంటే వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థం, ఓకే. సో దీనిపై మనకు జనరల్గా స్పర్శ రేఖలు నిర్మించే ప్రశ్నలు వస్తున్నాయి. ఏమంటే ఇవి మనం నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, స్పర్శ రేఖలను నిర్మించడానికి కొన్ని లెక్కలు చూద్దాం. మూడు సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తానికి 5 సెంటీమీటర్ల దూరంలో గల బాహ్య బిందువు నుండి సెంటీమీటర్ల దూరంలో గల బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలను నిర్మించండి. చాలా ఇంపార్టెంట్ 4 మార్కుల ప్రశ్న. ఓకే, సో నిర్మించండి అన్నాడు కాబట్టి 4 మార్కులకు ఉంది కాబట్టి ఫస్ట్ చిత్తుపటం, మెయిన్ పటం, నిర్మాణ క్రమం, తర్వాత ఉపపత్తి, ఈ 4 అంశాలు మీరు టచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి మనం మెయిన్ పటం ఏ విధంగా గీస్తారో చూద్దాం. ఫస్ట్ 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం తీసుకుందాం. ఓకే, కేంద్రం ఓ నుండి 5 సెంటీమీటర్ల బాహ్య బిందువుని గుర్తిద్దాం. ఓకే, తర్వాత ఈ ఓపికి లంబ సమద్విఖండన రేఖ గీద్దాం. ఓపికి లంబ సమద్విఖండన రేఖ ఎట్లా గీస్తారు? లంబ సమద్విఖండన రేఖ సగం కంటే ఎక్కువ కొలత తీసుకొని పైకో చాపము, కిందికో చాపము, ఓ కేంద్రంగా, తర్వాత పి కేంద్రంగా అదే కొలతతోటి పైకో చాపము, కిందికో చాపము తీసుకున్నట్టయితే ఆ 2 ఖండన బిందువులను కలుపుతూ ఏరిస్తే మనకి ఇది లంబ సమద్విఖండన రేఖ ఏర్పడుతుంది. ఓకే, ఈ లంబ సమద్విఖండన రేఖ నుండి, ఓకే, ఏదైనా పేరు పెడతాం దీనికి, ఈ నుండి ఓఈ ఎంత ఉందో ఆ వ్యాసార్థంతో ఇంకొక వృత్తం నిర్మిద్దాం. ఓకే, ఈ కేంద్రంగా ఓఈ వ్యాసార్థంతో ఇంకొక వృత్తాన్ని నిర్మిద్దాం. అప్పుడు ఈ రెండవసారి గీసిన వృత్తము మొదటి వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండించింది. 2 బిందువుల వద్ద ఖండించింది. ఆ దాన్ని ఈ బాహ్య బిందువుని కలిపితే మనకు పిఏ పిబి, పిఏ పిబి అనే 2 స్పర్శ రేఖలను గీయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. చూడండి ఏం చేసినాం. ఫస్ట్ 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తం నిర్మించుకున్నాం. వృత్త కేంద్రం నుండి 5 సెంటీమీటర్ల దూరంలో పి అనే బాహ్య బిందువుని గుర్తించుకున్నాం. ఓను పీను కలిపినాం. తర్వాత ఓపికి లంబ సమద్విఖండన రేఖ గీసినాం. ఆ లంబ సమద్విఖండన రేఖ ఓపిని ఈ వద్ద ఖండించింది. తర్వాత ఏం చేసినాం, ఈ కేంద్రంగా ఓఈ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీసుకున్నాం. ఆ వృత్తము
ఫస్ట్ వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండించింది. వాటికి ఏ బి అనే పేర్లు పెట్టుకున్నాం. ఇవే స్పర్శ బిందువులు అన్నారు. తర్వాత ఈ బాహ్య బిందువును ఏను, బాహ్య బిందువును బిను కలిపితే మనకు పిఏ కామా పిబిలు స్పర్శరేఖలు అవుతాయి. ఇది నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న. ఆల్రెడీ మీ ఉపాధ్యాయుల వద్ద మీరు నేర్చుకున్నారు. నేను కొంత బ్రీఫ్గా తక్కువ టైంలో చెప్పడం జరిగింది. మళ్ళొకసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో 2 అంశాలు ఉంటాయి. ఒకసారి ఆర్ ఇస్తాడు, డి ఇస్తాడు. అటువంటి అప్పుడు నిర్మించాల్సి వస్తుంది ఈ ప్రస్తుత లెక్క. కొన్ని సందర్భాలలో ఆర్ డీలు ఇవ్వకుండా ఏం చేస్తాడు, ఒక గాజుతో వృత్తాన్ని గీసి బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయమంటాడు. అది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. నో ఆర్, నో డి. ఇంకా కొన్ని సందర్భాలలో ఆర్ ఇస్తాడు, వ్యాసార్థం ఇస్తాడు, కానీ డి ఇవ్వకుండా స్పర్శరేఖల మధ్య కోణం టీటా ఇస్తాడు. స్పర్శరేఖల మధ్య కోణం టీటా ఇస్తాడు. అటువంటి అప్పుడు కూడా మీరు ఇటువంటి పటం నిర్మించడంలో జాగ్రత్తగా పుస్తకంలో ఉంది, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ పద్ధతి ఏకకేంద్ర వృత్తాలు. ఏకకేంద్ర వృత్తాలు తీసుకుంటే ఈ పెద్ద వ్యాసార్థం గల వృత్తం నుండి చిన్న వ్యాసార్థానికి స్పర్శరేఖలు గీయమంటారు. ఇవి స్పర్శరేఖలను నిర్మించడం అనే టాపిక్లో మనకి 4 రకాల లెక్కలు ఉంటాయి. ఫస్ట్ వ్యాసార్థము, దూరం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో 2 ఇయ్యాడు, మన ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో వ్యాసార్థం ఇచ్చి స్పర్శరేఖల మధ్య కోణం ఇస్తాడు. అప్పుడు ఎట్లా చేయాలనో మన బుక్లో ఉంది, చూడండి. తర్వాత ఏకకేంద్ర వృత్తాలకు ఉమ్మడి స్పర్శరేఖలు గీయడం కూడా ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సింపుల్గా ఇప్పుడు చెప్పిన తర్వాత అభ్యాసం 9.3 వరకు చూసుకున్నట్టయితే ఈ 9.2 నుంచి 9.3 వరకు మెయిన్గా వృత్తఖండము, త్రిజ్యాంతరము, వృత్తఖండము త్రిజ్యాంతరము, ఈ 2 యొక్క కాన్సెప్ట్ని చాలా మంచి అవగాహన చేసుకున్నట్టయితే ఈ రెండింటిపై ఆధారపడిన ఒక 10 లెక్కలు ఉన్నాయి చివరి అభ్యాసంలో. వాటిని కూడా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఓవరాల్గా వృత్తములకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు చూసుకున్నట్టయితే ఈ మొదటి 2 అధ్యాయాలు చాలా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అభ్యాసం 9.1 వరకు 1 మార్క్ 2 మార్క్స్ ప్రాబ్లం వస్తున్నాయి. అభ్యాసం 9 నుంచి 4 మార్క్స్ ప్రాబ్లం వస్తున్నాయి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే ఈ చాప్టర్ని కూడా మీరు విజయవంతంగా మీ ఎగ్జామ్లో రాసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్షేత్రమితి. ఈరోజు సెషన్లో చివరి చాప్టర్. మనకు పుస్తకంలో 10వ అధ్యాయము, ఇక్కడ పేపర్ 2కి వచ్చేసరికి 3వది క్షేత్రమితి. ఒక్కసారి చూసుకున్నట్టయితే క్షేత్రమితి దీంట్లో చూసుకున్నట్టయితే 4 అభ్యాసాలు ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఫస్ట్ మనం క్షేత్రమితిలో మనకు ముఖ్యంగా ఫస్ట్ ఘనాకృతులు. ఘనాకృతి అంటే ఏమిటి, ఎన్ని రకాల ఘనాకృతులు ఉన్నాయి, ఆ ఘనాకృతుల యొక్క ఉపరితల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘన పరిమాణం, వీటికి సంబంధించిన అవగాహన ఉండాలి. ఆ సూత్రాలు నోటికి వచ్చే విధంగా ఉంటే క్షేత్రమితి లెక్కల్ని మనం ఈజీగా చేయవచ్చు. సో ఘనాకృతులు ఏవేవి, సమఘనం, దీర్ఘఘనం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం, ఇట్లా 6 రకాల ఘనాకృతులు మనకు మన క్షేత్రమితిలో ఇవ్వడం జరిగింది. ఈ 6 రకాల ఘనాకృతులకు సంబంధించిన 3 సూత్రాలు. ఒకటి ఉపరితల వైశాల్యం తెలిసి ఉండాలా, సంపూర్ణతల వైశాల్యం తెలిసి ఉండాలా, ఘన పరిమాణం కూడా తెలిసి ఉండాలా. ఈ సూత్రాలు మనకు పర్ఫెక్ట్గా ఉంటే ఈ చాప్టర్ చాలా చాలా ఈజీగా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ క్షేత్రమితిలో మొదటి అభ్యాసంలో చూసుకున్నట్టయితే సింపుల్గా స్తూపము, శంకువు
లకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అభ్యాసం 1 అవి కూడా ఎటువంటి ప్రశ్నలు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు తన ధాన్యాన్ని నిల్వ చేసుకున్నాడు. అది ఒక శంకు ఆకారంలో ఉంది. ఆ ధాన్యాన్ని కప్పి ఉంచడానికి ప్లాస్టిక్ కవర్ ఎంత పరిమాణము అవసరం అనే ప్రశ్నలు రావచ్చు. ఈ విధంగా శంకువాకారంలో రైతు తన ధాన్యాన్ని ఉంచుకున్నాడు. వానకు తడవకుండా దీనికి ఎంత ప్లాస్టిక్ కావాలి, ఎంత పరిమాణంలో ప్లాస్టిక్ కావాలి అనే ప్రశ్నలు అడుగుతాడు. అదేవిధంగా ఒక పెద్ద దీర్ఘచతురస్రాకారంలో గల అట్ట ముక్క నుండి స్తూపాకారపు కాకులు ఎన్ని తయారు చేయవచ్చు అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ ఇది ఇక్కడ ఏముంటుంది, మనము లెక్కలలోనే ఖచ్చితంగా మనకు R ఇవ్వడం జరుగుతుంది, H ఇవ్వడం జరుగుతుంది, L ఇవ్వడం జరుగుతుంది. ఆ విలువలు మనం పఠందించుకోవాలా, ఆ విలువని రాసుకొని దానికి సంబంధించిన సూత్రం రాసేసి సూత్రంలో ప్రతిక్షేపించి ఆన్సర్ని తీసుకొచ్చి వ్యాఖ్యానం రాస్తే మనకు 4 మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఇటువంటి లెక్కకి ఏం చేద్దాం? ఫస్ట్ మనం దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోవాలి. తర్వాత స్తూపం ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. ఓకే, సో ఎన్ని షటిల్ డబ్బాలు అవుతాయి అనే దానికి మనం ఏం చేయాలి? దీర్ఘచతురస్ర వైశాల్యము బై స్తూపం ఉపరితల వైశాల్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అభ్యాసంలో చూసుకున్నట్టయితే బేసిక్గా మనకున్న ఘనాకృతుల యొక్క దానిపై చిన్న చిన్న ప్రశ్నలే ఉంటున్నాయి. ఈజీగానే మనం అర్థం చేసుకొని చేయవచ్చు. ఇక రెండవ దానికి వచ్చేసరికి 2 ఘనాకృతుల పటాలు వస్తున్నాయి. రెండు ఘనాకృతుల పట వైశాల్యాలు. ఫస్ట్ 2 అభ్యాసాలు వైశాల్యాలకు సంబంధించినవే ఎక్కువ శాతం. ఓకే, 2 ఘనాకృతుల పట వైశాల్యాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తింటాం మనం, కోన్ ఐస్ క్రీమ్. ఓకే, పైన ఎట్లా మనం ఐస్ క్రీమ్ ఎట్లా వేసుకుంటాం? ఇట్లా అర్ధగోళాకారంలో మనకు ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇందులో 2 పటాలు ఉన్నాయి. ఇది శంకువు, ఇది అర్ధగోళం. సో వీటి యొక్క కొలతలు ఇస్తాడు. ఈ మొత్తం పటం యొక్క వైశాల్యం, ఉపరితల వైశాల్యం అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా మనం క్యాప్సూల్స్ చూస్తాం, లేదా మన పెట్రోల్ ట్యాంకర్ చూస్తాం. పెట్రోల్ ట్యాంకర్ ఎట్లుంటుంది? 2 వైపులా అర్ధగోళం, అర్ధగోళం 1, అర్ధగోళం 2. ఓకే, మధ్యలో స్తూపం. అంటే అభ్యాసం 2లో మొత్తం కూడా 2 ఘనాకృతులను కలిపి ఉండే పటాల గురించి వివరించి వైశాల్యాలు కనుక్కోమంటున్నాం. నెక్స్ట్ అభ్యాసం 3లో, 3వ అభ్యాసంలో మనకు ముఖ్యంగా ఈ 2 ఘనాకృతుల పటాలపై ఘనపరిమాణం సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అదే 4వ అభ్యాసం. మనకు ఒక రూపం నుంచి ఇంకొక రూపంలో మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్, లోహపు గోళాన్ని దీర్ఘఘనం రూపంలోకి మార్పు చెందడం. ఇటువంటి ప్రశ్నలు మనకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇది క్షేత్రమితి. సో ఒకటే మీరు గుర్తుంచుకోండి, క్షేత్రమితిలో స్టెప్స్ రాసేటప్పుడు క్షేత్రమితిని ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య సాధనలో సోపానాలు చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ లెక్కను బాగా చదవాలి. సెకండ్ స్టెప్ అవసరమైన పటాన్ని గీయాలి.
థర్డ్ స్టెప్, ఇచ్చిన విలువలు అంటే దత్తాంశంలో ఇచ్చిన విలువలు రాయాలి. లెక్కను చదివి పటం గీసి ఇచ్చిన విలువలు రాయాలి. తర్వాత కనుగొనవలసింది గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శంకు యొక్క ఉపరితల వైశాల్యం కావాలన్నాడా, శంకు యొక్క ఘన పరిమాణం కావాలన్నాడా, ఇటువంటిది మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సరియగు సూత్రాన్ని ఎంచుకోవాలి. దాని తర్వాత ప్రతిక్షేపణ, ఆ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించాలి. తర్వాత సూక్ష్మీకరణ, గుణించడం, భాగించడం అటువంటి. దాని తర్వాత మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ని కూడా మనం రాయాలి. తెలుగు వాక్య రూపంలో రాస్తే చాలా బాగుంటుంది ఫినిషింగ్ టచ్లో. సో ఇవి సోపానాలు. క్షేత్రమితి ఒక ప్రాబ్లం చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన సోపానాలు. లెక్కను బాగా చదవాలి, దానికి సంబంధించిన పటాన్ని గీయాలి, ఇచ్చిన విలువలను రాయాలి, వ్యాసార్థం కానీ ఏటవాలు ఎత్తు కానీ మొదలుగునవి ఏం కనుక్కోవాల్సిందో మనం గుర్తించాలి. దానికి సరియగు సూత్రాన్ని ఎంపిక చేసుకోవాలి. సూత్రంలో మనకి ఇచ్చిన విలువలు ప్రతిక్షేపించాలి, సూక్ష్మీకరించి చివరికి ఆన్సర్ తీసుకొచ్చి దాన్ని వ్యాఖ్యానించాలి. సో మీరు ఇక్కడ చాలామంది ఇబ్బందికి గురయ్యేది ఈ సూక్ష్మీకరణనే. చాలామంది సూక్ష్మీకరించడంలో కొంత ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించడం జరిగింది. సో మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ సూక్ష్మీకరణలో కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినా మీకు 3 మార్కులు మినిమంగా వస్తాయి. మినిమం 3 మార్కులు వస్తాయి అవుట్ ఆఫ్ 4 మార్కుల ప్రశ్నకు. 4 మార్కుల ప్రశ్నకు మినిమం 3 మార్క్స్ వస్తాయి. అయ్యో నాకు కొట్టివేత తప్పు పోయింది, నేను ఆన్సర్ తప్పొచ్చింది, నాకు మార్కులు రావు అనే భయభ్రాంతులు మీలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకండి. ఈ స్టెప్స్ మీకు కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు మినిమం 3 మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. కావున ఈ సూచనలు సలహాలు పాటించి మంచి మార్కులతో 10వ తరగతి పాస్ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.